అంటే ఒక వ్యవసాయం చేసేటువంటి ఒక కుటుంబానికి అప్పు ఉంది, చెల్లెలు పెళ్లి చేయాలి, లేదంటే కూతురు పెళ్లి చేయాలి, లేదంటే ఒక కొడుకు ఎడ్యుకేషన్ కావాలన్నప్పుడు తనకు ఉన్నటువంటి 2 ఎకరాల 3 ఎకరాల ఎంతో కొంత అమ్మైనా సరే అప్పు తీర్చేసి లేదా ఫ్యూచర్గా స్టడీస్ కోసం వెళ్తారు. నేను చెప్పేది ఏంటంటే, చాలామంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేసిందో, ల్యాండ్స్ కబ్జాలు అయినాయి, అవన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల 30 కిలోమీటర్ రేడియేషన్లో ఏవైతే ప్రైమ్ ల్యాండ్స్ అంటే 100 కోట్లు నుంచి 70 కోట్లు 50 కోట్లు 50 నుంచి 100 కోట్లు పలికేటువంటి భూములు ఏవైతే ఉన్నాయో మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్ అనుకుంటుందో వాటిని గవర్నమెంట్ హెచ్ఎండిఏ ద్వారానా జిహెచ్ఎంసీ ద్వారానా వాటిని వేలం వేసి అమ్మేసి, ఇప్పుడు మేడ్చల్లో ఒక 500 ఎకరాలు ఉందనుకుందాం. అంటే అక్కడ నాకు తెలిసి 70 కోట్లు ఎకరం అనుకుంటే కూడా 100 ఎకరాలకి ఇలా ఏవైతే నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో మీకు మేడ్చల్ జిల్లా తీసుకుంటే మేడ్చల్లో గవర్నమెంట్కి ఉన్నటువంటి ఒక 500 ఎకరాలు ఉందనుకుందాం. అక్కడ 70 కోట్లు పలుకుతున్నా కూడా ఒక 7,000 కోట్లు వస్తాయి ఒక 100 ఎకరాలు ఉంటే. అదే 500 ఎకరాలు ఉంటే 35,000 కోట్లు వస్తాయి. అలా మియాపూర్ ఏరియా కావచ్చు, ఇటు మియాపూర్తో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి శేర్లింగంపల్లి, రంగారెడ్డిలో ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నము, యాచారం అటు సైడ్ ఎక్కువైతే ఉన్నాయో ఒక గవర్నమెంట్కి ఉన్నటువంటి అప్పు తీర్చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేదంతా రెవెన్యూ మన రాష్ట్రానికి ఉంటుంది, ఇంకా మళ్ళీ ధనిక రాష్ట్రంగా ఉంటుంది. కాబట్టి లేదు అనుకుంటే వచ్చే రెవెన్యూలో జీతాలు, గవర్నమెంట్ శాలరీస్, గవర్నమెంట్ ఎక్స్పెండిచరు, వాటితో పాటు ఈ వడ్డీలు, మిత్తిలు, ఈ టెన్షన్స్లో గవర్నమెంట్ మళ్ళీ అప్పులు పాలైపోయి జనాల మీద భారం పడుద్ది. మళ్ళీ మనం అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా అవ్వడం అనేది కరెక్ట్ కాదు అన్న నా అభిప్రాయం. నేను మన కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, కొంత ప్రాపర్టీ అమ్మైనా 1,00,000 కోట్ల, 2,00,000 కోట్ల, 3,00,000 కోట్ల అప్పు తీర్చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే ధరణి ద్వారా ఏవైతే రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించినటువంటి ఏంటి అంటే, ఇంకో 6 నెలలు, ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు కష్టపడ్డ వాళ్ళు, తిప్పలు పడ్డ వాళ్ళు, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, కలెక్టరేట్ చుట్టూ, మండలి చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరిగిన వాళ్ళు ఇంకో 6 నెలలు అయినా ఓపికతో ఉంటారు. కాంగ్రెస్ ఇవ్వాల్సిన హామీ ఏంటంటే, విలేజ్ టు విలేజ్ ఎన్ని రెవెన్యూ విలేజెస్ ఉన్నాయో ఆ విలేజ్లో ఎన్ని ఎకరాల భూమి ఉందో పొజిషన్ టు పొజిషన్, అంటే ఇప్పుడు ఏదైతే రైతు బీమా ఇవ్వడానికి గవర్నమెంట్ ల్యాండ్ సర్వే అయితే పెడుతుంది, అంటే పంట పొలాలకే రైతు ఇస్తాము, రోడ్కి ఇవ్వము, బిల్డింగ్స్ ఇవ్వము, వెంచర్స్కి ఇవ్వమని అంటున్నారో దాంతోపాటు ఇది కూడా కలిపి అవుతుంది. అంటే పొజిషన్ అసలు ఎంత ఉంది, ఒక వ్యక్తికి ఎంత భూమి, ఎంత పట్టా భూమి ఉంది, ఎంత సిల్లింగ్ ఉంది, ఆ సిల్లింగ్ ఎవరి ఆధీనంలో ఉంది, ఆ విలేజ్లో ఒక్కొక్క విలేజ్లో మనం తిరుగుతున్నప్పుడు సర్వే చేసుకుంటూ తిరిగితే అక్కడ ఊరోళ్ళందరూ 50 మంది ఉంటారు, 20 మంది వస్తారు. అప్పుడు ఈ భూమి అసలు ఎవరిది, ఎవరి పేరు పైన ఉంది, ఇది ఫలానా లిటికేషన్లో ఉంది, దాని పక్కన పెట్టాలి, అంటే నోట్ డౌన్ చేసుకోవాలి. లేదు ఫలానా భూమి ఆధీనంలో ఉంది కానీ పేరు పైన లేదు, సిల్లింగ్లో ఉంది, ఓకే ఈ ఫలానా వ్యక్తి ఈ భూమి ఫలానా సిల్లింగ్లో ఉంది, పేరు పైన లేదు, నవాబుల కాలం భూమి ఎవరి పేరు పైన లేదు కానీ ఫలానా వ్యక్తి అనుభవంలో ఉన్నారు, ఫలానా వ్యక్తి ఆధీనంలో ఉంది, ఓకే నోట్ డౌన్ చేసుకోవాలి. అలా ఒక సర్వే నంబర్లో రోడ్ పోయింది అనుకుందాం, అసలు ఎంత పొజిషన్ ఎంత ఉంది, రోడ్ ఎంత పోయింది, అది ఒక నోట్ డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్కే కట్ చేయాలి, ఆ రోడ్కి పోయింది అనేది కట్ చేసేయాలి. ఇలా ఇప్పుడు ఒక రెవెన్యూ విలేజ్లో ఒక 1000 ఎకరాలు ఉంది అనుకుందాం, ఆ 1000 ఎకరాల్లో ఇప్పుడు ఒక 100 ఎకరాలు సిల్లింగ్లో ఉంది, 100 ఎకరాలు ఆధీనంలో ఉంది కానీ పేరు లేదు అనుకుందాం, ఇంకో 100 ఎకరాలు రోడ్కి వెళ్ళిపోయిందో లేదంటే అడవి ఉంది, గుంటలు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి అనుకుందాం. అయినా 700 మందికిలో 1000 మందికి పట్టా ఉంది అనుకో, 300 మందికి ఏవైతే మనం ఎక్స్ట్రా వెళ్తుందో అమౌంట్ అవి కట్ చేసినట్టు ఉంటుంది కదా. అలాగే ధరణిలో ఇప్పుడు అప్డేట్ చేసే, ఇప్పుడు అక్టోబర్ వరకు ఇంకా క్వాంటిలా కంపెనీ నుంచి ఇంకా గవర్నమెంట్కి రాలేదంటున్నారు. కాబట్టి ఇది చేస్తే విలేజ్ టు విలేజ్ సర్వే చేసి పట్టా ఎంత ఉంది, ఆధీనంలో ఎంత ఉంది నోట్ డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు
ఒక సర్వే చేస్తున్నప్పుడు ఎంత వచ్చింది, సీలింగ్లో ఉందా, పేరు పైన లేదా, ఎవరు ఆధీనంలో ఉన్నారు, ఆయనకి పట్టా ఇవ్వాలి. ఇప్పుడు ఇదా చేస్తే అసలు తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఒక 6 నెలల్లో తీర్చినట్టు ఉంటుంది. కొత్త ఇప్పుడు గవర్నమెంట్ ఆధీనంలో ఉండి పేరు లేని వాళ్ళకి పేరు చేస్తాను అనాలి. అలాగే లిటికేషన్, ఎవరైతే భూములు అమ్మేసి సాదా పరిణామాల ద్వారా భూములు అమ్మేసి ఎవరైతే వెళ్ళిపోయారో చాలామంది, వాళ్ళకి తిరిగి బుక్కులు వచ్చాయి, వాళ్ళు మళ్ళీ వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. అలా ఏ ఊళ్ళో అలాంటి సమస్య ఉందని తెలియదు, ధరణి సాఫ్ట్వేర్కి తెలుసు, లేదంటే ఆ CCLA అధికారులకు తెలుసు, అంతే తప్ప ఇంకో వ్యక్తికి తెలియదు. కాబట్టి విలేజ్ టు విలేజ్లో ఒక భూమి సర్వే చేస్తున్నారంటే అట్లీస్ట్ ఒక 10 మంది వచ్చి గుమ్ము కూడతారు. అలా ఆ విలేజ్ నుంచి సంతకాలు తీసుకోవాలి, ఈ భూమి ఎవరిది, ఎవరి ఆధీనంలో ఉంది, ఓకే డన్ 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 అలా వెళ్తూ ఉంటే ఇప్పుడు ప్రైవేట్ సర్వేయర్స్ ఉంటారు, వాళ్ళని హైర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ఏ ల్యాండ్ అయితే మనం సర్వే చేస్తామో ఆ ల్యాండ్ వ్యక్తి దగ్గర కొంత రుజుము గవర్నమెంట్ ఫీజు కింద తీసుకోవాలి. తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. నేను గజ్వేల్ నుంచి సంగారెడ్డి 2 నియోజకవర్గాల నుంచి ఒకటేసారి సీఎం రేవంత్ రెడ్డి సార్ 2 చోట్ల నుంచి పోటీ చేశారు. తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సార్ 2 చోట్ల పోటీ చేశారు. ఈటెల రాజేందర్ సార్ 2 చోట్ల పోటీ చేశారు. నేను కిరణ్ రాథోడ్ నేను 2 చోట్ల పోటీ చేశాను అనే ఇప్పుడు గజ్వేల్ నుంచి పోటీ చేశానంటే మీరు ఊహించుకోవచ్చు. ఇది నా ఐడియా. ఇంకా కొన్ని ఐడియాస్ ఉన్నాయి. దీన్ని కూడా అతి త్వరలో గవర్నమెంట్కి ఇస్తే బాగుంటుంది. గవర్నమెంట్ ఇలా చేస్తే ఇప్పుడు కమిటీ మెంబర్, ధరణి కమిటీ మెంబర్ ఏవైతే ఎం సునీల్ కుమార్ సార్ ఉన్నారో, సార్ చెప్పిన సజెషన్, లచ్చిరెడ్డి సార్ చెప్పిన సజెషన్, అలాగే మన రైమండ్ సార్ చెప్పిన సజెషన్, అన్ని సజెషన్స్ని తీసుకొని ఈ విలేజ్ టు విలేజ్ సర్వే చేసి పేరు పైన లేని వాళ్ళకి పేరు చేయటం, రోడ్డు గుంటలు అన్నీ సర్వే చేయటం, అప్పుడు బాగుంటుందనేది నా అభిప్రాయం. నా మొబైల్ నంబర్ 9966165204. థ్యాంక్ యూ.